అంటే లాస్ట్ క్లాస్ తోటి మనకి ఇది అయిపోయింది కదా, ఆపరేటర్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అవుట్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, అవి ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈరోజు మన క్లాస్ అన్నమాట. అయితే ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఈజ్ యూజ్డ్ బై ద ప్రోగ్రామర్ input is used by the program to perform some manipulations. ఇన్పుట్ దేనికి వాడతాం? ప్రోగ్రాంలో కొన్ని ఇచ్చిన మ్యానిపులేషన్స్ని వాటిని పర్ఫామ్ చేయడానికి మనము ఇన్పుట్ని వాడతాము. అదే అవుట్పుట్ అనుకో, అవుట్పుట్ ఈజ్ గివెన్ బై ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. ఇన్పుట్ ఏమవుతుంది? మనం ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడే ఇస్తాము, లేకపోతే ఇనిషియలైజేషన్లో ఇస్తాము, అలా ఇస్తాము ఇన్పుట్ అనేది. కానీ అవుట్పుట్ ఏంటి? ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి ప్రోగ్రామ్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ఇన్పుట్ అవుట్పుట్లు ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ giving input output for giving input, getting output. C provides number of built-in programs. Number of built-in functions. మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లో C ప్రొవైడ్ చేసేది ఇన్పుట్ ఏంటి? స్కానర్, అవుట్పుట్ ప్రింటర్. ఈ రెండు మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లో ఉన్నాయా? కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లో ఉన్నాయన్నమాట. ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ కామన్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఫ్రమ్ దీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ stdio.h. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కదా. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అవుతాయి. ఇవి మనకి ఇలా ఇచ్చారు కదా. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సిలో వచ్చేసి ఇవి ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ దీస్ ఆర్ 2 టైప్స్. దీస్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఏంటి? ఫార్మాట్ ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్ అవుట్పుట్.
ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాటెడ్ ఫంక్షన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాటెడ్. రెండు అన్ఫార్మాటెడ్. ఫార్మాటెడ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లో మనకి ఉన్న scanf, printf. ఓకే, ఇవి ఫార్మాటెడ్ ఫంక్షన్స్ కి ఎగ్జాంపుల్. అదే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ కి వచ్చేసరికి get char, put char, gets, puts. ఇవి అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనా? ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అయితే scanf, printf. అన్ఫార్మాటెడ్ అయితే get char, put char, gets, puts. ఓకే, నెక్స్ట్ వీటిని ఫార్మాటెడ్ ఫంక్షన్స్ చెప్పుకుందాం. చూడండి, ఫార్మాటెడ్ ఫంక్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాటెడ్ ఫంక్షన్స్ చెప్పుకుందాం ఫస్ట్. ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాటెడ్ ఫంక్షన్స్. Here we are going to specify the string or specifier. మనకి ఇన్పుట్ అవుట్పుట్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి కదా. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటి? ఇంట్ అంటే %d, ఫ్లోట్ %f, char %c. ఇలా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి కదా. వాటిని మనము ఇంట్రడ్యూస్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. అదేంటి? స్కానర్. ఫస్ట్ స్కానర్ ఉంది కదా, వేరియబుల్. ఇప్పుడు స్కానర్ ఉంది. స్కానర్ ఎలా రాస్తాము? సింగిల్ నార్మల్ వెల్కమ్ టు క్యూబ్. ఇది ఇచ్చిన అనుకో, ఇది జస్ట్ ఇలా ఇస్తాము నార్మల్గా ఏంటి కానీ, లేకపోతే ఇలా ఓన్లీ వర్డ్స్ ఇచ్చేటప్పుడు అలా ఇచ్చేసుకుంటాము. కానీ ఇంటీజర్ డేటా టైప్స్ ని మెన్షన్ చేసేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి? డేటా టైప్స్ ని మెన్షన్ చేసేటప్పుడు స్కానర్ డబుల్ కొటేషన్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామో ఏం చెప్పలేదు. అంటే ఇంటీజరా, ఫ్లోటా, క్యారా, లేకపోతే డబుల్ కొటేషన్ డబులా, ఏమీ చెప్పలేదు కదా. అందుకు మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ఎక్స్ అనుకుందాము. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? యాంపర్సెంట్ ఎక్స్. ఓకే, దీంట్లో %x అనేది ఫార్మాట్ స్పెసిఫైర్. అది x అంటే వేరియబుల్. అవునా? ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమో %x, x వేరియబుల్,
సరే వేరియబుల్ ఇది అయింది, ఫార్మాట్ స్పెసిఫైర్ ఇది అయింది. ఇదేంటి ఆపరేటర్స్ లో చెప్పుకున్నాం, అడ్రస్ ఆపరేటర్ కదా. ఇది అడ్రస్ ఆపరేటర్. ఈ అడ్రస్ ఆపరేటర్ స్పెసిఫై వేరియబుల్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంతవరకు ఓకే. సరే ఇప్పుడు మళ్ళీ స్కాన్ఎఫ్ ని మనము స్కాన్ఎఫ్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ కదా. ఇన్పుట్ ఫంక్షన్ అయినప్పుడు మనము ఇంతవరకు ప్రోగ్రామ్స్ లో ఏం చేసాము, ఇనిషియలైజ్ చేసేసుకొని ఇన్పుట్ ప్రోగ్రామ్ లో ఇచ్చేసుకుంటా వచ్చాము. అదే అక్కడ ఇంటి ఏ అన్నాము, సెమికోలన్ పెట్టేసాము, దానికి ఇన్పుట్ ఇవ్వలేదు. ఇన్పుట్ ఇవ్వకపోతే మనము ఇన్పుట్ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇవ్వాలి కదా, రన్ టైంలో. ఆ రన్ టైంలో ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి చూడండి. స్కానర్ డబుల్ కొటేషన్ %d అన్నాడు. ఇదేంటి, ఇది ఏ డేటా టైప్? %d అంటే ఇంటీజర్ డేటా టైప్. అంటే ఇది n అనుకుందాం, n% ఇచ్చాము. ఇది ఇచ్చినప్పుడు మనము n అనేది వాల్యూని ఇస్తాము. 10 అని ఇచ్చాము అనుకోండి, అదంతవరకు ఓకే. దీన్ని ఎలా రీడ్ చేస్తుంది? ఇది ఇలా %d ఇంటీజర్ టైప్, n అనేది దాని అడ్రస్లో ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లో వాల్యూ ఇవ్వమని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది సింగిల్, ఓకేనా. సింగిల్ అయితే ఇలా రాసాము. అదే ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఏబిసి అని అలా ఉన్నాయనుకోండి, వాటికి ఎలా రాస్తాం? ఒకే సింగిల్ లైన్లోనే రాసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, స్కానర్ %d కామా ఆపరేటర్ ఉంది కదా మనకి, కామా ఆపరేటర్, కామా మళ్ళీ %d. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, m%a కామా m%b. ఇక్కడ కామా అక్కర్లేదు, ఇక్కడ కామా కావాల్సిందే, ఓకేనా. ఇక్కడ కామా కావాలి. ఇక్కడ వెంటనే రాసుకోవచ్చు. రాసుకుంటే అయ్యో ఇది గ్యాప్ ఇవ్వాలా, స్పేస్ ఇవ్వాలా అని అనుకోక్కర్లేదు. స్పేస్ లేకుండా కూడా రాసేసుకోవచ్చు అనమాట. ఎందుకు, మనం డబుల్ కొటేషన్లో ఏమి రాసినా కానీ దానికి అది తీసుకుంటుంది. డబుల్ కొటేషన్లో కాకుండా నార్మల్గా మెన్షన్ చేస్తామనుకో %d ఏం పట్టకుండా ఇలా మెన్షన్ చేస్తాச்சு అనుకో, ఎర్రర్ చూపిస్తుంది మనకి, ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. స్కాన్ఎఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రింట్ఎఫ్ చూద్దాము. ప్రింట్ఎఫ్ ఏంటి, అవుట్పుట్ కదా మనకి. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్, స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేస్తుంది వాల్యూస్ని. అదే ప్రింట్ఎఫ్ అంటే, ప్రింట్ఎఫ్ చూడండి, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ %d అని ఈక్వల్ x పెట్టుకున్నాం ఫస్ట్, %x వేరియబుల్ టైప్. అవునా, వేరియబుల్ టైప్ ఏంటో తెలియదు కదా మనకి. ఒకవేళ వేరియబుల్ టైప్ ఇంటీజర్ అనుకోండి, ఇప్పుడు ప్రింట్ఎఫ్ %d వేరియబుల్ ఇంటీజర్ అనుకోండి. ఇంటీజర్ అంటే n ఇద్దాం, ఓకే, ఇలా వస్తుంది. అదే వర్డ్ అయితే వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని రాసాము. అది వర్డ్ అయితే నార్మల్ ఈ %లు డీలు డేటా టైప్లు ఇవి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ దీనికి చూడండి, ఒక ఇది ప్రింట్ఎఫ్ అన్నాను. దీంట్లో ఫ్లోట్ b int a char c, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి,
ఒకే దాంట్లో మనము 3 ప్రింట్ చేసుకోవాలి. ఓకే, ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేశాను, %d, %f, %c, a, b, c అని రాసాను. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూని రీడ్ చేసి మనకి ఇంటీజర్ అయితే ఇంటీజర్ వాల్యూ, ఏ ఇంటీజర్ వాల్యూ, బి ఫ్లోట్ పాయింట్ అంటే డెసిమల్ వాల్యూస్ వస్తాయి, క్యారెక్టర్ వర్డ్స్ వస్తాయి, అవి వాటిని ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏ ప్లేస్లో బి రాశాను, ఏ రాశాను, సి రాశాను. ఓకేనా, ఇలా రాసామనుకో ఫస్ట్ ఏం ఇచ్చాము, ఇంటీజర్ వాల్యూ ఇచ్చాము. ఇంటీజర్ వాల్యూ ఇచ్చినప్పుడు బి ఏంటి, బి ఫ్లోట్ కదా, బి ఫ్లోట్ అయినప్పుడు ఈ ఇంటీజర్ వాల్యూని బి తీసుకుంటుంది, తీసేసుకుంటుంది, ఈ బిని తీసుకుంటుంది, ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫ్లోట్ వాల్యూలో వచ్చేసరికి ఇంటీజర్ ఉంది. ఇంటీజర్ ఏంటంటే హైయెస్ట్ వాల్యూ అనేది, ఇంటీజర్ వాల్యూ హైయెస్ట్ అయింది, ఫ్లోట్ వాల్యూ లోయెస్ట్ అయింది అనమాట. లోయెస్ట్ వాల్యూలో మనం తీసుకెళ్ళి హైయెస్ట్ వాల్యూని ఇంప్లిమెంట్ చేయాలంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, అది వేరియబుల్ స్టోర్ చేసుకోదు. స్టోర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది తప్పు వస్తుంది, ఎర్రర్ వస్తుంది మళ్ళీ. సో అందుకని ఏది మనం ముందిచ్చామో ఆ స్పెసిఫైయర్ని చూసుకొని, ఫార్మాట్ స్పెసిఫైయర్ని చూసుకొని కరెక్ట్గా ఇవి కూడా ఇంటీజరా, ఫ్లోటా, క్యార్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ include stdio.h. ఇవేంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కదా, ఇది రీడ్ చేస్తుంది స్టాండర్డ్ అవుట్పుట్ ఇన్పుట్ని. నెక్స్ట్ ఇంట్ మెయిన్ అన్నాను, ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం, ఫ్లోట్ a, b, c మెన్షన్ చేసిన తర్వాత printf డబుల్ కొటేషన్స్ స్లాష్ ఎంటర్ ఎనీ 2 values. Any 2 values, డబుల్ కొటేషన్స్ అండ్ సెమీకోలన్. ఇప్పుడు స్కాన్అప్ చేయాలి కదా, స్కాన్అప్ ఇవేంటివి, ఫ్లోటింగ్ పాయింట్స్ కదా. ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %f, దీని %f. 2 వాల్యూస్ కదా, మనం 2 సార్లు మెన్షన్ చేసుకోవాలి కదా %f ని. %f 2 సార్లు మెన్షన్ చేసాం, డబుల్ కొటేషన్ %a, %b క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏంటి, సి ఏంటి, సి = a + b. ఓకే, దీన్ని ఏం చేస్తాము, ఇప్పుడు దీన్ని కూడా ప్రింట్ రాయాలి కదా, దీని ప్రింట్ కూడా రావాలి కదా, printf /n the sum of %f. %f అంటే ఫ్లోటింగ్ పాయింట్ కదా, ఫ్లోటింగ్ పాయింట్ ఏ ఇది. ఓకే, f అండ్ %f, దీని ఫ్లోటింగ్ పాయింట్ ఏంటి, b is %f.
అంటే ఏంటి? సి అవుతుంది. అవునా? అంటే సి అంటే ఏంటి? సమ్మే కదా, సి సమ్మే కదా, ఏ ప్లస్ బి. ఓకే, ఏ కామా బి కామా సి. ఇది మనకి ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా?